ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన చిన్నట్స్ నేషనల్స్ కోసం అయితే ఆ టౌన్ వదిలేసి వేరే టౌన్కి వెళ్తుంటుంది. ఇంకా అప్పుడే టైకీ గాని వాళ్ళ అమ్మ కూడా ఓకే ఒకవేళ నువ్వు కంప్లీట్గా గెలిస్తే దాదాపు వారం రోజులు రావు కదా అనడంతో ఇంకా దానికి మన చిన్నట్స్ కూడా అవునని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా తనకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడంతో ఇంకా వెంటనే బయటకు వచ్చిన మన చిన్నట్స్కి ఒక్కసారిగా టైకీ మెమరీస్ అన్ని కూడా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఇంతవరకు తను టైకీ గ్యాన్తో గడిపిన మంచి మంచి మెమరీస్ అన్ని కూడా. సో వాటిని గుర్తు చేసుకున్న మన చిన్నట్స్ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుందో లేదో అప్పుడే టైకీ గడ్ అక్కడికి వచ్చి చిన్నట్స్ గారు మీ పర్స్ మర్చిపోయారని చెప్పి తనకు పర్స్ ఇవ్వడంతో దానికి మన చిన్నట్స్ కూడా థ్యాంక్ యూ టైకీ అని చెప్తుంది. ఇంకా మనోడు తన మనసులో తనకి ఎలాగైనా గుడ్ లక్ చెప్పాలని ఉంది. బట్ ఇప్పుడు నేను ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్లో తనకు చెప్తే తను ఎలా అనుకుంటుందో అన్నట్లు మనోడు చెప్పలేక తన బ్యాండ్ వైపు చూసి ఏంటి చిన్నట్స్ గారు మీ బ్యాండ్ ఇంకా బ్రోక్ అవ్వలేదా అనడంతో దానికి మన చిన్నట్స్ కూడా లేదు నేను దాని మీద ఒక విషయం కదా పెట్టాను అనడంతో ఇంకా అప్పుడే మన టైకీ గడ్ కూడా అలా అయితే నేను దాని మీద ఇంకొన్ని విషయస్ అయితే పెడతాను ఖచ్చితంగా అది బ్రోక్ కాదని అనుకుంటున్నానని చెప్పి ఒకసారిగా ఓకే నేషనల్స్లో చిన్నట్స్ సెన్పై గారికి ఎటువంటి గాయాలు తగలకూడదు ఆవిడకి నచ్చిన తిన్నంతా కూడా దొరకాలని కోరుకుంటున్నాను అండ్ మెయిన్గా ఆవిడ ఫైనల్స్లో గెలవాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇంకా మాట్లాడిన చిన్నట్స్ కూడా అరే ఏం చేస్తున్నావు అని అడగడంతో ఇంకా వెంటనే టైకీ గాడు ఏం లేదు నేను నా దగ్గర నుంచి కొన్ని పవర్స్ అయితే ఆ బ్యాండ్కి ఇస్తానాలేండి అనడంతో ఇంకా దానికి చిన్నట్స్ కూడా ఓకే నీ పవర్ నేమ్ నేను ఫీల్ కాలేదు కానీ జస్ట్ హైఫై చాలా అంటుంది. ఇంకా మనోడు కూడా తనకి హైఫై ఇచ్చి మీలో ఎప్పుడు పవర్ తగ్గిపోయినా సరే మీరు ఒక్కసారిగా ఆ బ్యాండ్ వైపు చూడండి అండ్ నేను ఇక్కడ నుంచినే ఆ పవర్ అంతటిని కూడా నేను ఆ బ్యాండ్ పంపిస్తాను అది మీకు చేరుతుంది అనడంతో దానికి మన చిన్నట్స్ కూడా ఓకే ఓకే నువ్వు బాగానే పులిహోర కలుపుతున్నావు కానీ ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్తాడు. ఇంకా మాట్లాడిన మనోనికి ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి ఏంటి చిన్నట్స్ ఇలా అనింది ఏంది అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మన టైకీ గడు ఇంకా కియో గడు ఇద్దరు కూడా అదే మ్యాటర్ గురించి మాట్లాడుతూ ఉండగా ఇంకా అప్పుడే కియో గడు కూడా బహుశా తను నీతో ఇంకా మూవ్ ఆన్ కాకూడదు అనుకుంటుంది. ఎందుకంటే నువ్వు హీనాతో పాటు ఆ ఫైర్ వర్క్స్ ఫెస్టివల్ కి వెళ్ళినది మొత్తం బాస్కెట్ బాల్ టీం అంతా కూడా చూసారు. సో మేబీ చిన్నట్స్ కూడా చూసింటుంది. సో అందుకనే మీ డేటింగ్ లైఫ్ తను డిస్టర్బ్ చేయకూడదు అన్నట్లు తను నీకు దూరంగా ఉంటుంది అనుకుంటుంది అనడంతో ఇంకా మాట్లాడిన మనోనికి ఫీజులు ఎగిరిపోయి దీని అమ్మ జీవితం నేను ఒకప్పుడు తనకు అబద్ధం చెప్పాను అండ్ తనకు అబద్ధం చెప్పి ఫైర్ వర్క్స్ ఫెస్టివల్కి వెళ్ళాను అది కూడా హీనాతో పాటు వెళ్ళా అండ్ ఖచ్చితంగా తను తప్పుగా అనుకుంటుంది అన్నట్లు మనోడు బాధపడతాడు. అలా కొద్దిసేపు తర్వాత మన టైకీ గడు వెంటనే నార్మల్ అయిపోయి అయినా ఏం పర్లేదు తను నన్ను తప్పుగా అనుకుంటే అనుకోనిలే నన్ను తప్పుగా అనుకునే వాళ్ళ గురించి నేను పెద్ద బాధపడాల్సిన పని లేదు. ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు నా గోల్ గురించి ఆలోచించాలని చెప్పి మన టైకీ గడు మాట్లాడుతూ ఉండగానే ఈ గ్యాప్ లోనే వీళ్ళ పక్క నుంచి అయితే మన హీనా పాప నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది నేషనల్స్ ప్రాక్టీస్ అవ్వడం కోసం తన మూమెంట్స్ అన్ని కూడా మర్చిపోకూడదు అన్నట్లు. ఇంకా దాన్ని చూసిన మనోళ్ళు కూడా ఓకే హీనా కూడా నేషనల్స్ ప్రిపేర్ అవుతుంది అండ్ బాస్కెట్ బాల్ టీం వాళ్ళు కూడా నేషనల్స్కి వెళ్ళారు. ఇంకొక సైడ్ మన హారు సెన్పై కూడా ఈ స్టార్ నేషనల్స్ లో ఫస్ట్ రావాలన్నట్లు ఎంతో దారుణంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటాడు. ఇంకా అప్పుడే మనకు హారు సెన్పై కూడా చూపిస్తాడు మనోడు లిటరలీ ఒక దయ్యం మాత్రం షాట్స్ కొట్టుకుంటా నేషనల్స్ లో ఈ టీం కి ఎవరు కప్పు తెచ్చినా తేకున్నా అది బాస్కెట్ బాల్ టీం అయినా కావచ్చు లేదంటే ఆ హీనా కావచ్చు లేదంటే ఎవరైనా కావచ్చు కానీ వీళ్ళందరికంటే నేనే బాగా ఆడతాను ఈసారి నేనే కప్పు తీసుకొస్తానని చెప్పి మనోడైతే తన అపోనెంట్ నిషిడా సెన్పై మీద గెలిచేసి నాతో ఎవరు ఆడతారో మర్యాదగా రండ్రా అంటారు. బట్ మన హార్యూ ఉండే సిచ్యువేషన్ ని చూసి మెయిన్ అదర్ ప్లేయర్స్ ఎవరు కూడా అతనితో ఆడడానికి అయితే దగ్గర రారు అందరూ భయపడుతూ ఉంటారు. బట్ అప్పుడే మన టైకీ గడు మాత్రం నేను ఆడతానని చెప్పి ముందరకు వస్తాడు. ఇంకా దాన్ని చూసిన హార్యూ సెన్పై కూడా ఈసారి నీ మీద మెర్సీ చూపించడం నువ్వు రెడీనా అనడంతో ఇంకా మనోడు కూడా డెఫినెట్లీ నేను రెడీ అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మనకి నేషనల్ హై స్కూల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అయితే చూపిస్తారనమాట. అక్కడే మన టైకీ గడు హార్యూ సెన్పై కోసం వెతుకుతూ ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు నేషనల్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా పక్కనే ఉండే యూసా గాని చూసి ఒక్కసారిగా మన టైకీ గానికి హార్యూ సెన్పై చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకొని నేను ఎలాగైనా సరే ఈసారి వీళ్ళందరినీ కూడా ఓడించాలనుకుంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మోటివేషన్ అని బ్రేక్ చేయడం కోసం అక్కడికి కారిన్ పాప్ వస్తుంది. ఇంకా తనని చూసిన వెంటనే మన టైకీ గడు తనని మాట్లాడిస్తూ ఉండగానే అప్పుడే మన కారిన్ పాప మాత్రం అటు సైడ్ చిన్నట్స్ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మన కారిన్ పాప ఓకే ఇక్కడ టైకీ ఉన్నాడు మాట్లాడతావా అని చెప్పి మన టైకీ గానికి ఫోన్ ఇస్తుంది. ఇంకా మనోడు కూడా ఆలోచించి హలో అనే లోపలే అటు సైడ్ చిన్నట్స్ అయితే ఫోన్ కట్ చేయడంతో ఇంకా మనోడు ఒక్కసారిగా డౌన్ అయిపోతాడు అనమాట. అవును నిజంగానే తను నన్ను తప్పుగా అండర్స్టాండ్ చేసుకుంది ఇప్పుడు ఎలా రా నా లవ్ లైఫ్ ఇలా మారుతుంది అన్నట్లు మనోడు ఎంతో బాధపడతాడు. అప్పుడే మన కారిన్ పాప సారీ టైకి బహుశా నువ్వు నీ క్రష్తో మాట్లాడితే కొంచెం నీకు కూడా బాగుంటుంది అన్నట్లు ఫోన్ ఇచ్చా కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు ఒక్కసారిగా
అసలు ఈ విషయం మీకు ఎలా తెలుసు అని చెప్పి అడగడంతో ఇంకా దాన్ని చూసిన కారెన్ పాప కూడా ఇప్పుడు నీ ఫేస్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుందిలే, అయినా నీ గురించి నాకు ముందు నుంచినే తెలుసు, ఇన్ఫాక్ట్ చిన్నెట్స్ మీ ఇంట్లోకి రాకముందరే నా సజెషన్ అడిగింది అండ్ నేను కూడా తనకి నీ నుంచి దూరంగా ఉండమని కోరుకున్నాను, అప్పుడు నాకు నీ గురించి సరిగ్గా తెలియదు, బట్ ఇప్పుడు నేను చూసి నుంచి తను నీతోనే దగ్గరగా ఉంటే ఎంతో బాగుంటుందని కోరుకుంటున్నాను, ఇన్ఫాక్ట్ మీ లివింగ్ టుగెదర్ ఎలా ఉంది అనడంతో ఇంకా మాటలను మనోడు ఏం చెప్పాలో తెలియక నా కష్టాలు నేను పడుతున్నాలేండి, దాని గురించి మీతో ఎలా మీరెందుకు వచ్చారు అనడంతో ఇంకా వెంటనే హారు సెన్పై మ్యాచ్ చూడడం కోసం అని చెప్పి వీళ్ళిద్దరూ హారు సెన్పై వస్తారు. ఇంకా కారిన్ పాపని చూసిన మన హారు కూడా అసలు నువ్వెందుకు వచ్చావు, నువ్వు బిజీలో ఉంటావని కోరుకున్నాను అనడంతో ఇంకా అప్పుడే కారిన్ పాప కూడా నాకు నీకంటే ఏది బిజీ కాదు, ఇన్ఫాక్ట్ నేను ఫ్రీగా ఉన్నాలే, ఇప్పుడు ఖచ్చితంగా నీ మ్యాచ్ చూస్తానని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే మన కారిన్ పాప వెనకలంతా కూడా ఒక్కసారిగా మన కారిన్ పాపని చూసావా తను ఎంతో అందంగా ఉందని చెప్పి అందరూ కూడా తనని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే మన హారి కూడా ఈసారి కూడా నా అపోనెంట్ సేమ్ టు సేమ్ లాస్ట్ ఇయర్ అపోనెంట్ అనడంతో ఇంకా అప్పుడే మన కారిన్ పాప కూడా ఏం పర్లేదు, ఇన్ఫాక్ట్ ఈసారి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, నాకు నీ మీద నమ్మకం ఉందంటుంది. దానికి మనోడు కూడా అవును నేను ఈసారి ఖచ్చితంగా గెలుస్తానంటాడు. అలా హారి మ్యాచ్ ఆడడానికి వెళ్తే ఇంకా అప్పుడే మన టైకీ గాడు కారిన్ పాప వాళ్ళ మ్యాచ్ చూడడం కోసం అయితే అక్కడికి వచ్చారు. ఇంకా అప్పుడే మన టైకీ గాడు తనని చూసి మీరు ఎంతో గ్రేట్ అండి, ఇన్ఫాక్ట్ మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నా సరే మీరు మీ వర్క్ను వదులుకోలేదు అండ్ మీ లవ్ లైఫ్ను కూడా ఎంతో బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, బహుశా మీరు ఇంకా హారి సెన్పై ఇద్దరు కూడా గ్రేట్ కపుల్ అనడంతో దానికి మన కారిన్ పాప కూడా ఎందుకంటే నువ్వు ఇంతలా వరి అవుతున్నావు, ఒకవేళ నువ్వు కూడా చీతో డేటింగ్ స్టార్ట్ చేసావు అనుకో అప్పుడు నీకు కూడా వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలుస్తుందిలే అంటుంది. ఇంకా మాట మనోడు మీరు అనుకుంటానే అట్లా అస్సలు జరగదు, ఇన్ఫాక్ట్ మా మధ్య రిలేషన్ కూడా లేదు అనడంతో ఇంకా అప్పుడే కారిన్ పాప కూడా మీ ఇద్దరు కూడా ఇప్పుడు కేవలం ఒకే ఒక్క గోల్ మీద ఉన్నారు, బట్ మేము అలా కాదు, ఇన్ఫాక్ట్ నాకు హారి సెన్పై గాడు 5th స్టాండర్డ్ నుంచినే తెలుసు అండ్ నాకు తన మీద ఫీలింగ్స్ అనేటివి నా మిడిల్ స్కూల్ నుంచినే స్టార్ట్ అయ్యాయి అండ్ మేమిద్దరు కలిసి ఎన్నోసార్లు తిరిగాం అండ్ ఎంతో బాగున్నాం, నాకు తన మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో అండ్ తనకు కూడా నా మీద అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని తెలిసి నుంచినే మేము ఎంతో బాగా మూవ్ ఆన్ అయ్యాం, ఇప్పుడు మా యొక్క రిలేషన్ కూడా ఎంతో బాగా పెరిగింది. నీకు తెలుసా టైకి మేము కలిసి తిరిగిండే దానికంటే మేము కలిసి ఫోన్లో మాట్లాడుకునేది ఎక్కువ, అలా అని మేమేం గ్రేట్ కపుల్ అని కూడా కాదు, మా మధ్యలో కూడా ఎన్నో గొడవలు జరిగాయని చెప్పి తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో ఇంకా మాట్లాడిన టైకి గడు అసలు ఎందుకని ఈవిడ నేను అడక్కనే తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుందని చెప్పి మనోడు కూడా ఏదో ఒకట్లే కనీసం టైం పాస్ అన్న జరుగుతుంది అండ్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్లు తను చెప్తాండేది ఎంతో శ్రద్ధగా కూడా వింటాడు. ఒక రోజు మన హారి సెన్పైతో గొడవ పడి నుంచి మన కారిన్ పాప తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది అండ్ ఈ టైంలోనే మన హారి సెన్పై గడు తనకు మెసేజ్ చేసి కిందికి రమ్మండంతో ఇంకా వెంటనే కారిన్ పాప కిందికి వెళ్తే అక్కడ మన హారి గడు తనకైతే ఒక డైరీ ఇస్తాడు. ఇంకా దాన్ని చూసిన కారిన్ పాప ఇది నువ్వు నా కోసమే కొన్నావా అనడంతో దానికి మన హారి గడు కూడా అట్లాంటిది ఏం లేదు, ఇన్ఫాక్ట్ ఇది నా డైరీనే, ఇది నేను 2nd క్లాస్లో ఉన్నప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన కారిన్ పాప తన డైరీ తీసి చదువుతూ ఉంటుంది అండ్ చిన్నప్పుడు మనోడైతే తన యొక్క హెడ్తో రివర్ని బ్రేక్ చేయాలన్నట్లు రాసింటాడు అండ్ అంతేకాకుండా కొన్ని మంచి మంచి సీన్స్ రాసింటాడు. ఇంకా దాన్ని చదువుతున్న కారిన్ పాప ఎందుకని నువ్వు ఇది నా కోసం తెచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకప్పుడే మన హారి గడు ఇన్ఫాక్ట్ నేను ఎప్పుడు పడుకునే ముందర దీన్ని చదువుతాను అండ్ దీన్ని చదివినప్పుడు అనిపిస్తుంది ఈ ప్రపంచంలో నా ఎంత మూర్ఖుడు ఎవడు లేడని, బట్ నేను ఎందుకని ఇప్పుడు నీ కోసం ఇది తెచ్చానంటే నువ్వు లిటరలీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, సో అందుకని నేను ఇది నీ కోసం తెచ్చాను, నువ్వు రోజు పనుకునే ముందర దీన్ని చదువు అప్పుడు నీకే తెలుస్తుంది ఈ ప్రపంచంలో నీకంటే పెద్ద మూర్ఖుడు ఒకడు ఉన్నాడని, సో నీకు కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది అండ్ మార్నింగ్ టైం నువ్వు ఫ్రెష్గా లేస్తూ ఉండడంతో ఇంకా మాట్లాడిన కారిన్ పాప కూడా ఒక్కసారిగా ఎంతో ఎమోషనల్ అయిపోయి నువ్వు నిజంగానే ఒక పెద్ద మూర్ఖుడురా అని చెప్పి మన హారి సెన్పైన అయితే హక్ చేసుకుంటుంది. ఇంకా దాని గురించి మన కారిన్ పాప ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా నేను ఆ రోజే ఫస్ట్ టైం నా ఫీలింగ్స్ అనేటివి హారికి ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇప్పటి వరకు కూడా తన ఫీలింగ్స్ని అయితే చెప్పలేదు అని చెప్పి తను ఇలా చెప్తూ ఉంటే ఇంకా ఆ మాటలు వింటున్నా మన టైకీ గడు నేనన్నా పులిహోర కలపడంలో ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నా, బట్ హారు సెన్పై పులిహోర కలపడంలో ఆల్రెడీ ఒలింపిక్స్లోనే గోల్డ్ మెడల్ కొట్టాడు కదరా అనుకుంటాడు. ఇంకప్పుడే కారిన్ పాప కూడా ఎప్పుడైతే తన మిడిల్ స్కూల్ వెళ్ళిపోయిందో ఇంకా తర్వాత తను నాకు బ్రేకప్ అయితే చెప్పాడు, ఎందుకంటే తన లవ్ లైఫ్ని ఇంకా తన కెరియర్ని రెండింటిని మేనేజ్ చేయలేడని చెప్పి తను ఒప్పుకున్నాడు, బట్ నేను మాత్రం తనకు బ్రేకప్ చెప్పినా సరే ఇప్పటికీ ఎప్పటికీ తన కోసం ఎదురు చూస్తూ ఉంటాను అండ్ నేను గివప్ ఇవ్వనని చెప్పి ఒకసారిగా మన హారి సెన్పైన అయితే మోటివేట్ చేస్తుంది, నువ్వు చేయగలవు అని చెప్పి ఇంకా మన టైకీ గాడు కూడా తనని మోటివేట్ చేస్తూ ఉంటాడు అండ్ ఈ గ్యాప్లోనే మన హారి కూడా ఆ మ్యాచ్ అయితే తన అపోనెంట్ అయితే స్టార్ట్ చేస్తాడు. అలా మన హారి సెన్పై ఎంతో బాగా తన అపోనెంట్ మీద గేమ్ ప్లే చేసి ఆటోమేటిక్గా ఫస్ట్ గేమ్లో మన హారి సెన్పైనే గెలుస్తాడు అండ్ గెలిచిన వెంటనే మనోడు కారిన్ వైపు అయితే చూస్తాడనమాట. ఇంకా కారిన్ పాప కూడా నువ్వు ఎంతో బాగా ఆడావు అని చెప్పి తనని మెచ్చుకోవడంతో ఇంకా పక్క నుంచి అది చూస్తానే మన టైకీ గాడు బహుశా చిన్నట్స్ నా గురించి ఏం ఆలోచిస్తుందో నాకు తెలీదు, బట్ ఒక్క విషయం మాత్రం నేను క్లారిటీగా చెప్పగలను,
నేను తన గురించి ఏం ఆలోచిస్తున్నానో తనకి ఇంతవరకు చెప్పలేదు కదా, ఖచ్చితంగా ఏదో ఒక రోజు తనకు చెప్పాలని అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మన హార్యూతాకైతే హార్డ్యూ సెన్పై అయితే వస్తాడు. ఇంకా అప్పుడే తనని చూసిన మన హార్యూ కూడా మీరేం భయపడకండి అండ్ మీ చేతిలో తప్పు నేర్చి నేను ఎవరి చేతిలో కూడా ఓడిపోను, ఇప్పటికి 3వ సారి అయినా ఏం పర్లేదు, నేను మీతో ఈసారి ఎలాగైనా గెలుస్తానని చెప్పి మొన్న నేను టైకి గడ్ మ్యాచ్ ఆడాం కదా, మీరు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోయి స్టేజ్లోకి వచ్చారు అనడంతో ఇంకా అప్పుడే హార్యూ కూడా మీ తరం కదరా నన్ను ఓడించడం అనడంతో దానికి హార్యూ కూడా ఈ రోజు చూస్తావు కదా అనడంతో ఇంకా అప్పుడే హార్యూ కూడా ఏం పర్లేదు, బట్ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ రోజు కానీ నువ్వు నన్ను ఓడించుకుంటే నేను నెక్స్ట్ ఇయర్ రాను, అప్పుడు నెక్స్ట్ ఇయర్ నువ్వే ఛాంపియన్ అవ్వచ్చు కానీ బట్ నన్ను ఓడించినట్లే అనడంతో దానికి హార్యూ కూడా మీరేం అంత బాధపడద్దండి, ఈ రోజు ఖచ్చితంగా ఓడిస్తానని చెప్తాడు. అండ్ ఈ గ్యాప్ లోనే అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. అలా మన హార్యూ వర్సెస్ హార్యూ సెన్పై మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ రౌండ్ పూర్తి అయ్యేసరికి యాజ్ యూజువల్ గా హార్యూనే ఫస్ట్ రౌండ్ గెలుస్తాడు అండ్ మన హార్యూ సెన్పై కూడా ఫస్ట్ రౌండ్ ఓడిపోతాడు. ఇంకా అప్పుడే మన హార్యూ కూడా అసలు హార్యూ ఎందుకని ఇంత కంట్రోల్లో ఉన్నాడు అండ్ నేను ఎందుకని ఇంత కంట్రోల్లో ఉండలేకపోయా, బహుశా ఈసారి కూడా ఓడిపోతానేమో అనుకుంటాడు కానీ బట్ అప్పుడే మన హార్యూ సెన్పై ఒక్కసారిగా కారిన్ పాపని చూస్తాడు. అప్పుడే మన కారిన్ పాప హార్యూ గెలిచాలని చెప్పి దేవుడికి ప్రేయర్ చేస్తూ ఉంటుంది. అండ్ తన క్యూట్ ఫేస్ చూసిన మన హార్యూ కూడా అసలు ఎందుకని తను అంతలా వరి అవుతుంది అండ్ ఇంతవరకు తను అంత వరిలో ఉండడం నేను ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి అప్పుడు మనోడు ఫ్లాష్ బ్యాక్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. మనోడు 5th grade లో ఉన్నప్పుడు అనుకుంటా తన క్లాస్మేట్ ఒక అమ్మాయి వచ్చి నాకు మ్యాథ్స్ నేర్పిస్తావా అంటే అప్పుడు మనోడు లేదు నేను నేర్పించలేను, ఇన్ఫాక్ట్ ఈ రోజు నాకు స్విమ్మింగ్ డే అనమాట, నేను ఖచ్చితంగా స్విమ్కి వెళ్ళాలని చెప్పి మనోడు స్విమ్మింగ్కి వెళ్తూ ఉంటాడు. ఇంకప్పుడే మనోడు ఒక్కసారిగా తన మనసులో అసలు ఎందుకని నా పేరెంట్స్ ఎప్పుడు కూడా నాకు ప్రతిరోజు ఏదో ఒక పని అయితే పెడుతూ ఉంటారు, మండే రోజు పియానో నేర్చుకోమంటారు, వెనస్డే రోజు స్విమ్మింగ్ నేర్చుకోమంటారు, నా దరిద్రం ఏంటంటే శనివారం రోజు స్కూల్ లేకపోయినా సరే ఆ ఫిలిమోగ్రఫీ నేర్చుకోమంటారు, అసలు నా గురించి వాళ్ళు ఏమనుకున్నారు. అండ్ ఇన్ని కర్మల్లో కూడా ఒక అదృష్టం ఏంటంటే మా నాన్న నన్ను బ్యాడ్మింటన్ క్లబ్ లోకి వేయడం అనమాట. లిటరల్లీ నేను బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు నాకు ఆ స్పోర్ట్ ఎంతో బాగా నచ్చింది, ఇప్పుడు నేను ఆ స్పోర్ట్ లో ప్రేమలో కూడా పడిపోయాను. ఇలా నా ప్రతిరోజు కూడా ఏదో పని చేసుకుంటా నా లైఫ్ అనేది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చెప్పి మనోడు అనుకుంటూ ఉండగానే అప్పుడే ఫస్ట్ టైం స్విమ్మింగ్ క్లాస్ లో అయితే మన కారిన్ పాపని అయితే చూస్తామంట. తను కొత్తగా అయితే ఆ స్విమ్మింగ్ క్లాస్ లో ఆ రోజే జాయిన్ అయి ఉంటుంది. అండ్ తనని చూసిన తన ఫ్రెండ్స్ అంతా కూడా ఒక్కసారిగా తన అందానికి అయితే ఫ్లాట్ అయిపోతారు అండ్ ప్రతి ఒక్కరు తనని అలాగే చూస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ మన హారీ సెన్పై కూడా తనని చూసి తను ఎంతో అందంగా ఉంది అనుకుంటాడు. అప్పుడే ఆ స్విమ్ ట్రైనర్ కూడా కమాన్ కారిన్ పాప త్వరగా స్విమ్ చేయి, నీకు ఎంతవరకు స్విమ్మింగ్ వచ్చో నేను తెలుసుకుంటాను అనడంతో ఇంకా వెంటనే కారిన్ పాప నీళ్ళలోకి దుంకుతుంది కానీ బట్ మన పాపకి ఒక ఇంచు కూడా స్విమ్మింగ్ రాదు, కాళ్ళు కొట్టమంటే చేతులు కొడుతుంది. సో అలా మునిగిపోతూ ఉంటే ఇంకా వెంటనే తననైతే కాపాడతారు కానీ బట్ తను మాత్రం తనకి ఎంత ఈత రాకపోయినా సరే అదే పనిగా వెళ్ళి మళ్ళీ నీళ్ళలో దుంకుతూ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన మన హారీ కూడా నీకేమైనా పిచ్చి పట్టిందా, అసలు ఎందుకని నువ్వు ఇలా చేస్తున్నావు, నీకు స్విమ్మింగ్ రాదని నీకు కూడా తెలుసు కదా, అందరి ముందర నీకు కంపారిజన్గా లేదా అనడంతో ఇంకొకసారిగా మన కారిన్ పాప అయితే ఇక్కడ రా అని చెప్పి తన నీళ్ళలోకి లాక్కొని నీకు ఈత వచ్చు కదా, మరి ప్రతి ఒక్కరు నన్ను చూసి కంపారిజన్ చేసే బదులు ఎవరో ఒకరు వచ్చి నాకు ఈత నేర్పించచ్చు కదా, బట్ ఎవరు అలా చేయరు, కానీ నువ్వు వచ్చావు కదా సో నువ్వు నాకు ఈత నేర్పించు అనడంతో ఇంకా మాట్లాడిన మనోడు సరే కానీ నీ డ్రీమ్ ఏంటో చెప్పు అనడంతో దానికి మన కారిన్ పాప కూడా నా డ్రీమ్ అంటూ ఏం లేదు, కేవలం నేను డాల్ఫిన్స్ తో పాటు స్విమ్ చేయాలనేదే నా డ్రీమ్ అంటుంది. ఇంకా మాట్లాడిన మనోనికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయి అసలు ఈ డ్రీమ్ పెట్టుకొని నువ్వు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చావా అనడంతో ఇంకా మాట్లాడిన కారిన్ పాప కూడా అట్లేం లేదు, ఇన్ఫాక్ట్ నాకు ఏ డ్రీమ్ పెట్టుకోవాలని కూడా ఆలోచన లేదు, లైఫ్ ఎలా వెళ్తే అలా వెళ్ళడమే నా కోరిక అండ్ అలాగుంటేనే కదా ఫ్యూచర్లో ఒకవేళ మనం అనుకోకుండా జరగకున్నా సరే మనం ఎక్కువగా బాధపడమని చెప్తుంది. ఇంకా మాట్లాడిన మన హార్యూ సెన్పైకి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటాయి అండ్ వెంటనే మనోడైతే మన కారిన్ పాపకు స్విమ్మింగ్ నేర్పిస్తాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వెంటనే మన హార్యూ కారిన్ ఇద్దరు కూడా డిఫరెంట్ స్కూల్స్ లో జాయిన్ అయినా సరే వాళ్ళు దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు రెగ్యులర్ గా కూడా మీట్ అయ్యేవాళ్ళు. అలా వీళ్ళిద్దరూ కూడా ఎన్నోసార్లు బయట తిరుగుతూ ఉన్నారు అండ్ మన హార్యూ గడు ఎప్పుడు టోర్నమెంట్ లో గెలిచిన బ్యాడ్మింటన్ లో వీళ్ళిద్దరూ కలిసి ఎంతో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ మన హార్యూ కంటే ఎక్కువగా కారిన్ పాపే ఎంజాయ్ చేసేది అనమాట మన హార్యూ గెలవడంతో. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక రోజు మన టైకి గానికి కారిన్ పాప ఏదైతే ఫ్లాష్ బ్యాక్ చెప్పింటుందో అదే ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్ మనకు చూపిస్తారు. అదే రోజు మన కారిన్ పాప అయితే మన హార్యూకి అయితే ప్రపోజ్ చేస్తుంది, బట్ మనోడు మాత్రం తనకు రిప్లై ఇవ్వకుండా కేవలం తను వేసుకునే షాంపూ బాగుంది, తన సెంట్ స్మెల్ బాగుందని చెప్పి తన మనసులో అనుకుంటానే నాకు నా ఫీలింగ్స్ అనేటివి కన్వే చేయాలని ఉంది, బట్ పొరపాటున కన్వే చేస్తే తను ఎలా ఫీల్ అవుతుందో తెలియదు. సో అందుకని ఇన్నాళ్ళైనా సరే నేను ఇప్పటికీ నా మనసులో మాట తనకు చెప్పలేదు అనుకుంటానే మనోడు ఫ్లాష్ బ్యాక్ ఎండ్ చేసి ఫ్రెండ్ సిచ్యువేషన్ లో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తాడు. బట్ ఈసారి మాత్రం మన హార్యూ సెన్పై సెకండ్ రౌండ్ లో చింపి పారేస్తారు అండ్ ఫస్ట్ రౌండ్ లో మన హార్యూ ఎంత దారుణంగా కొడిచ్చాడో సెకండ్ రౌండ్ లో మన హార్యూ సెన్పై కూడా హార్యూని ఆ విధంగా కాకుండా కొంచెం ఇంచుమించుగా
ఓడిస్తారనమాట. సో ఇప్పుడు స్కోర్స్ అనేటివి ఈచ్ సైడ్ 1-1 అవుతుంది. ఇంకా ఫైనల్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా మన హార్యూనైతే ఎలాగైనా నువ్వే గెలవాలి అని చెప్పి పొగుడుతూ ఉంటారు. అండ్ ఇంకొక సైడ్ నేను ఎలాగైనా సరే ఈరోజు గెలవాలి, తను ఖచ్చితంగా ఈరోజు ఎంతో స్ట్రెయిన్ అయ్యాడు అండ్ నేను ఈరోజు నేను స్లో చేసుకుంటే ఖచ్చితంగా ఇంకెప్పటికీ గెలవలేను, ఖచ్చితంగా గెలవాలి. తను నాకంటే ఎక్కువ పాయింట్ల దూరంలో వెళ్ళాడు, కానీ ఈరోజు ఇంతమంది నన్ను మోటివేట్ చేస్తున్నారు. నేను ఎలాగైనా సరే ఈరోజు గెలవాలి, ఎందుకంటే నేను గెలిస్తే నాకంటే ఎక్కువగా సంతోషపడే కారిన్ పాప కోసం గెలవాలి, ఒకవేళ నేను ఓడిపోతే నాకంటే ఎక్కువగా బాధపడే కారిన్ పాప కోసం గెలవాలి. ఎందుకంటే ఈరోజు నన్ను నేను వెనక్కి అడుగు వేసుకుంటే ఇంకెప్పటికీ కూడా నేను ముందర అడుగు వేయలేను. ఖచ్చితంగా నేను గెలవాలి. తను ఈరోజు ఎంతో స్లోగా ఉన్నాడు, ఖచ్చితంగా నేను తన లెవెల్కి రీచ్ అయిపోయాను అని నేను కామ్గా ఉండి ఫోకస్గా ఫైట్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తా. తను నాకంటే 3 పాయింట్లు ఎక్కువ దూరంలోనే ఉన్నాడు. నేను గెలుస్తా అని చెప్పి గేమ్ ఆడుతూ ఉంటాడు. కానీ బట్ ఫైనల్గా మన హార్యూసెన్ పై అదే 3 పాయింట్ల తేడాతో హార్డ్యూ చేతిలో ఈసారి కూడా ఓడిపోతాడు. ఇంకా దాన్ని చూస్తున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లోకి అయితే వెళ్ళిపోతారు. అండ్ వెంటనే హార్డ్యూ గెలిచాడని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతో ఇంకిద్దరు కూడా షేక్ హ్యాండ్ తీసుకోవడానికి దగ్గరికి వస్తారు. ఇంకా అప్పుడే హార్డ్యూ కూడా థ్యాంక్ యూ హార్యూ, నువ్వు లేకుంటే ఈ 2 సంవత్సరాలు నేను ఎంతలా కష్టపడేవాడిని కాదు, నువ్వు ఈ 2 ఏళ్ళు కూడా నాకు ఎంతో ఫన్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్ అనడంతో ఇంకా మన హార్యూ కూడా చాలాసేపు ఆలోచించి థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇంకా బయటకు వచ్చిన మన హార్యూని చూసి తన ఫ్రెండ్స్ అంతా కూడా అయినా ఏం పర్లేదు, ఈ రోజు తను ఓడిపోయిండొచ్చు, బట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి హార్యూ రాడు కదా, తనే గెలుస్తాడని చెప్పి అందరూ తన గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మనోడు తన బ్యాగ్ అనేది నిషిడాకి ఇచ్చి నేను అలా రన్నింగ్కి వెళ్ళి వస్తానని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇంకా దాన్ని చూసిన కారిన్ పాప్ కూడా తను ఇప్పటికీ ఏం మారలేదు, తను గెలవడం కోసం ప్రతిరోజు తను బెస్ట్ ఇస్తాడు, బట్ బెస్ట్ ఇచ్చిన ప్రతిసారి కూడా తను ఇంకా బెస్ట్ ఇవ్వాలని చెప్పి తను అలా ప్రాక్టీస్ అవుతూనే ఉంటాడని చెప్పి కారిన్ పాప తన గురించి మాట్లాడుతూ ఉంటుంది. బట్ ఆ మాటలు ఏంటంటే మన టైకి కానీ మాత్రం ఆ మాటలన్నీ కూడా చినెట్సు గురించి అంటున్నట్లయితే వినపడుతూ ఉంటాయి. ఎందుకంటే చినెట్సు కూడా ప్రతిరోజు తన బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తుంది, తను ఒక్కతే కాదు హీనా కూడా అలాగే ఆలోచిస్తుంది అని చెప్పి మనోడు అనుకుంటాడు. ఇంకప్పుడే కారిన్ పాప్ కూడా ఓకే టైకి, నీకు కూడా గుడ్ లక్, అది 2 విషయాల్లో, అది గేమ్లో కావచ్చు లేదంటే నీ లవ్లో కూడా కావచ్చు అనడంతో ఇంకా ఆ మాటలైన మనోడు ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి సిగ్గుపడతాడు. ఇంకప్పుడే కారిన్ పాప్ కూడా ఓకే కానీ నువ్వు నీ లవ్ గురించి తనకి ఎక్స్ప్రెస్ చేసావా లేదా అనడంతో దానికి మనోడు కూడా లేదు అంటాడు. ఇంకప్పుడే కారిన్ పాప్ కూడా లేట్ చేయకు, ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఆల్రెడీ ఒక కప్పులు ఉన్నట్లు ఇప్పుడు కలిసే ఉంటున్నారు కదా అని చెప్పడంతో ఇంకా మనోడు కూడా అది కూడా కరెక్టే, బట్ అలా ఉండడం ఎంత కష్టమో మీకు తెలుసా అని చెప్తాడు. ఇంకా మాటలిన కారిన్ పాప్కి ఏం అర్థం కాదు. ఇంకప్పుడే టైకి గడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామట, ఒకవేళ నేను తనకు ప్రపోజ్ చేస్తాను, తను కానీ నన్ను రిజెక్ట్ చేసింది అనుకో, అప్పుడు తను నా ఇంట్లో ఎలా ఉంటుంది చెప్పండి, తను నన్ను చూసిన ప్రతిరోజు కూడా తను ఏదో ఒక అన్కంఫర్టబుల్ పొజిషన్లోకి వెళ్తుంది అండ్ దాన్ని చూసి నేను కూడా తట్టుకోలేను, నేను ఇప్పటికే తనకు దగ్గర అవ్వాలని చెప్పి ఎన్నోసార్లు తనను బలవంతంగా ఫోర్స్ చేశాను నాతో మాట్లాడేటట్లు, సో ఇప్పుడు నేను అలా చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను అనడంతో ఇంకా ఆ మాటలైన కారిన్ పాప్ కూడా అసలు నువ్వు ఎందుకని అలా అనుకుంటున్నావు, నువ్వు తనను ప్రేమిస్తున్నావు కదా, సర్లే ఓ పని చేయి, నువ్వు తనతో పాటు కలిసి బయటికి వెళ్ళు అండ్ బయట తిరిగితేనే కదా నీ ఫీలింగ్స్ తనకు తెలుస్తాయి అండ్ తను ఏమనుకుంటుందో నీకు కూడా తెలుస్తుంది, అలా నీ లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది, లేదనుకో నువ్వు ఇలాగే ఆలోచించుకుంటా ఏదో ఒక రోజు పిచ్చోడు అయిపోతావు అనడంతో ఇంకా ఆ మాటలను టైకి గారు కూడా తిని చెప్తానేది కూడా కరెక్టే అండ్ ఇప్పటికే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను, నేను ఎలాగైనా దీన్ని పోజ్ చేసి నా లైఫ్ నార్మల్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అవుతాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టే నెక్స్ట్ సీన్ లో మనకు హారీ సెన్ పైన ఇంకా కారిన్ పాపని అయితే చూపిస్తాంట. ఇంకా అప్పుడే హారీ కూడా ఓకే నువ్వు వెళ్తున్నావు అనడంతో ఇంకా తను కూడా నేను ఏదో ట్రైన్ తీసుకొని వెళ్ళొస్తానని చెప్పి అప్పుడే మన హారీని ఒక క్వశ్చన్ అడుగుతామట, ఇప్పుడు ఉండే సెకండ్ ఇయర్స్ లో నీకంటే బాగా ఆడేవాళ్ళు ఎవరు లేరా అని అడుగుతుంది. ఇంకా మన హారీ కూడా అవును నా లైఫ్ అంతా కూడా నేను ఆ సెకండ్ ఇయర్ తో పోరాడేదే సరిపోయింది, ఒకవేళ వాడు కానీ లేకుంటే నన్ను దాడిచ్చే వ్యక్తి ఎవరు లేరు, నేనే అప్పుడు ఛాంపియన్ అవుతానంటప్పుడు ఇంకా మాట్లాడిన కారిన్ పాప్ కూడా సర్లే అయితే నేను వెళ్ళొస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఒక్కసారిగా మన హారీ సెన్ పై వచ్చి తనని బ్యాక్ సైడ్ నుంచి హక్ చేసుకొని కారిన్ నేను ఖచ్చితంగా నెక్స్ట్ టైం గెలుస్తాను, మన కోసం గెలుస్తాను అంటాడు. ఇంకా అప్పుడే సిగ్గుపడుకున్న మన కారిన్ పాప్ కూడా ఓకే అని చెప్పి ఒక్కసారిగా దూరం వచ్చి అరే చెత్త నా కొడుకు నీ దగ్గర నుంచి సర్త్ వాసన వస్తుంది దూరం జరగడంతో దానికి మనోడు కూడా సర్లే కానీ మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దామని చెప్పడంతో ఇంకా మాట్లాడిన కారిన్ పాప్ కూడా కలవడం అంటూ అస్సలు లేదు, ఈసారి నువ్వే నన్ను కలవడం కోసం రావాలి, ఇన్ఫాక్ట్ నేను నీ మ్యాచ్లు చూడడం కోసం ఇప్పటికీ ఎన్నో డేట్స్ లో ఖాళీ లేకోకుండా లీవులు పెట్టాను, ఇంకా నేను రాను అనడంతో దానికి మనోడు కూడా ఖచ్చితంగా దానికి నేను పే బ్యాక్ చేస్తాలే అని చెప్తాడు. అలా మన కారిన్ పాప్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెంటనే మన హారూ సెన్ పై కూడా టైకి గాని తీసుకొని అక్కడ నుంచి తన ఫ్రెండ్ ని కలవడానికి అయితే వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మనకి